హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అడ్వాన్స్ అప్డేట్స్. మరి అడ్వాన్స్ అప్డేట్లో భాగంగా అసలు అభయ్ నవీన్ చేసిన తప్పులేంటి, ఎందుకు చీఫ్ నుంచి తొలగించారు అనేది ఒకసారి చూద్దాం. నేను అయితే చాలా వరకు చూశాను, డైరెక్ట్గా లైవ్లో చూశాను, కొన్ని తెలిసాయి. మరి అభయ్ నవీన్ ముఖ్యంగా 3 మిస్టేక్స్ చేశాడు. ఒకటి, ప్రోమోలో కూడా వచ్చింది ఫుడ్ రూల్స్. అప్పుడు మనిషి పుట్టక పుట్టినోడు ఎవడన్నా ఇలా పెడతాడారా బిగ్ బాస్ అని అనేసిండు డైరెక్ట్. సో అంటే చాలాసార్లు బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ అన్న కంటెస్టెంట్లు ఉన్నవాళ్ళు టాప్ పొజిషన్ కూడా వెళ్ళారు అన్నవాళ్ళు. మరి ఫస్ట్ అయితే ఫుడ్స్ రూల్స్ విషయంలో మనిషి పుట్టక పుట్టావా అంటే జనరల్గా ఏమంటారు, మనిషివా పశువు అనే దానికి మనిషి పుట్టక పుట్టావా పశువు అన్న టైప్లో అంటారు. సో అంటే అది ఒక రకంగా పెద్ద మాట కిందే లెక్క. ఇంకోటి ఏమన్నా అంటే లైవ్లో నేను చూస్తుంటే గేమ్స్లో కొన్ని గేమ్స్ ఎవడు కండక్ట్ చేస్తున్నాడు కానీ వాడికి తలకాయ లేదు అన్నాడు. అడ్డదిడ్డంగా పెడుతున్నారు, రూల్స్ కరెక్ట్గా పెట్టలేదు, వాడికి తలకాయ లేదని చెప్పేసి గేమ్స్ పెట్టిన వాళ్ళని తిట్టి పడేసిండు. ఇంకోటి ఏంటంటే అందరూ రూమ్లో ఉంటే వాళ్ళ బెడ్రూమ్లో బిగ్ బాస్ నుంచి 2 సార్లు వాయిస్ వచ్చింది. అభయ్ మైక్ కరెక్ట్గా వేసుకో, ప్రేరణ మైక్ కరెక్ట్గా వేసుకో అని చెప్పేసి. ప్రేరణ మైక్ ఈడే ఉంది ఆల్రెడీ, బిగ్ బాస్ మూతి ముందే ఉంది బిగ్ బాస్ మైక్ అన్నది. అనగానే అభయ్ ఏమన్నా తెలుసా, ఓహో వాళ్ళలాగా వేసుకోవాలేమో మైకు, వాళ్ళంటే ఎవరు నిఖిల్ క్లాన్ వాళ్ళలాగా వేసుకోవాలేమో, అంటే నిఖిల్ క్లాన్కి బిగ్ బాస్ బయాసుడ్గా ఉన్నాడు, బిగ్ బాస్ నిఖిల్ క్లాన్కి సపోర్ట్ చేస్తున్నాడు అనే మీనింగ్ వచ్చేటట్టు అబ్బాయి అనడం నిజంగా తప్పు. బయట నుంచి మనం ఎన్నైనా అనుకోవచ్చు కానీ అందులో ఉండి బిగ్ బాస్ అలా అది అభయ్ నవీన్ అలా అనుకోవడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. సో 3 రీజన్స్ చెప్పాను. ఫుడ్ విషయంలో మనిషి పుట్టక పుట్టావా లేదా అన్నది, కొన్ని గేమ్స్ ఎవడు కండక్ట్ చేస్తున్నావు వాడి తలకాయ లేదు, బ్రెయిన్ లేదు అనడం. ఇక మైక్ విషయంలో నిఖిల్ క్లాన్లా మైక్ వేసుకోవాలేమో అని, అది మరి దీంట్లో ఎన్ని రైటు ఎన్ని రాంగు అనేది కామెంట్ చేయండి. ఎప్పటికే అభయ్ నవీన్కి అయితే పబ్లిక్ నుంచి ఫుల్ నెగిటివిటీ ఉంది. మరి ఈ రీజన్స్ వల్ల చీఫ్గా పీకేశారు. ఇక నెక్స్ట్ వీక్ కూడా మరి ఎలిమినేషన్ ఓటింగ్లో కూడా మరీ ఇదేం లేదు, లిస్ట్లోనే ఉన్నాడు కాబట్టి పృథ్వీ అండ్ మనోడు అభయ్ నవీన్ ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.